హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. రేవతితో మాట్లాడిన అపర్ణ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. రాజ్ కరెక్ట్ టైంకి శ్రీనుని కోర్టుకు తీసుకొని వచ్చి అప్పుని సేవ్ చేస్తాడు. అలా అప్పు నిర్దోషిగా విడుదలవుతుంది. అప్పుడు కళ్యాణ్ అప్పులు ఇద్దరు రాజ్కి థ్యాంక్స్ అని చెప్తారు. అప్పుడు కావ్య ఇంకా థ్యాంక్స్ చెప్పడం లేదని రాజ్ అందరూ థ్యాంక్స్ చెప్తున్నారు, కానీ చెప్పాల్సిన వాళ్ళు మాత్రం ఇంకా చెప్పడమే లేదు అని అంటాడు. అప్పుడు కావ్య రాజ్ అంటుంది తననే అని, నేనెందుకు చెప్పాలి అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటుంది. అప్పుడు రాజ్, ఏంటి కళావతి గారు అంటుంది నన్ను కాదు అన్నట్లుగా అలా చూస్తున్నారేంటి, నేనంటుంది మిమ్మల్నేనండి. మీ చెల్లి కోసం నేను అంతేలాగా కష్టపడి ఆ శ్రీనుని తీసుకొని వస్తే మీరు నాకు ఒక చిన్న థ్యాంక్స్ కూడా చెప్పరేంటి అని అంటాడు. అప్పుడు కావ్య, ఎందుకు చెప్పాలి రామ్ గారు, ఎందుకు చెప్పాలి అని అంటుంది. అప్పుడు రాజ్, థ్యాంక్స్ ఎందుకు చెప్పాలియా? అప్పుడు కావ్య, అవును రామ్ గారు, నేను థ్యాంక్స్ చెప్పను, నాకు అలవాటు లేదు, పద అప్పు అని బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు కళ్యాణ్, అన్నయ్య వదిన ఎందుకు అలా అందో నీకు అర్థం కాలేదా? ఆవిడ మీకు థ్యాంక్స్ చెప్పి నిన్ను బయట వాడిని చేయాలనుకోవడం లేదు, నువ్వే అర్థం చేసుకోవాలి అని అంటాడు. ఆ మాట వినగానే రాజ్ చాలా సిగ్గుపడిపోతూ ఉంటాడు. యామిని రాజ్ అలా సిగ్గుపడిపోవడం చూసి చాలా కోపం తెచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా అప్పు, కళ్యాణ్, రాజ్, కావ్యలు నలుగురు ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తరువాత ఇందిరాదేవి అప్పుకి దిష్టి తీస్తుంది. ఆ తరువాత ఇందిరాదేవి, ఆ దేవుడి దయ వల్ల చాలా పెద్ద గండం నుంచి బయటపడ్డావమ్మా అప్పు అని అంటుంది. అప్పుడు కళ్యాణ్, అవును నానమ్మ, ఆ దేవుడే అన్నయ్య రూపంలో వచ్చి అప్పుని కాపాడాడు అని అంటాడు. అన్నయ్య కనుక శ్రీనుని సమయానికి కోర్టుకు తీసుకురాకపోయి ఉంటే అప్పుకి జైలు శిక్ష పడేది అని అంటాడు. అప్పుడు అపర్ణ, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుందిరా, ఆ దేవుడు మంచి వాళ్ళకి, ఎలాంటి తప్పు చేయని వాళ్ళకి ఎప్పుడు కూడా అన్యాయం చేయడు అని అంటుంది. అప్పుడు కళ్యాణ్, అవును పెద్దమ్మ అని అంటాడు. అప్పుడు ఇందిరాదేవి, ఏం ధాన్యలక్ష్మి, ఇప్పుడేమంటావు? నీ కోడలి మీద ఒక తప్పుడు కేసు బనాయించడం వల్ల నువ్వు కూడా ఈ రుద్రానితో కలిసి నీ కోడలిని శాశ్వతంగా ఇంట్లోనే ఉండిపోవాలి అని కండిషన్ పెట్టావు కదా. ఇప్పుడు నీ కోడలు తన నిజాయితీని ప్రూవ్ చేసుకొని ఇప్పుడు చాలా స్వేచ్ఛగా తన ఉద్యోగంని చేయబోతోంది. నువ్వు వీలైతే అప్పుని సపోర్ట్ చెయ్యి, అంతేకాని ఇలాగా తన ఉద్యోగాన్ని వేరు చేయాలని అస్సలు ప్రయత్నించకు. మరీ ఈ రుద్రానిలాగా శూర్పణఖలాగా ప్రవర్తించకు అని అంటుంది. అప్పుడు రుద్రాని, ఇది మరీ బాగుందమ్మా, మధ్యలో నన్నంటారేంటి అని అంటుంది. అప్పుడు అపర్ణ, నువ్వు మొన్న ఏం మాట్లాడావో గుర్తులేదా రుద్రాని? అప్పు ఖచ్చితంగా జైలుకి వెళ్లి తీరుతుంది, ఈ దుగ్గిరాల కుటుంబ పరువు పోతుంది అని అన్నావు కదా. ఇప్పుడు చూడు ఏమైందో. అప్పు తన నిజాయితీని నిరూపించుకొని నిర్దోషిగా బయటికి వచ్చింది, దుగ్గిరాల కుటుంబ పరువుని నిలబెట్టింది అని అంటుంది. అలా అపర్ణ, అమ్మా అప్పు, ఇక నువ్వు ఎలాంటి భయాలు లేకుండా నీ ఉద్యోగాన్ని యథావిధిగా చేసుకోవచ్చమ్మా, మీ అత్తయ్య గారు కూడా నీకు అడ్డుపడరు అని అంటుంది. అప్పుడు అప్పు చాలా సంతోషపడుతూ ఉంటుంది. ధాన్యలక్ష్మి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అపర్ణ పెట్టుకున్న లాంటి అచ్చు జ్యువెల్స్ మైక్రోప్లేటెడ్ జుమ్కా, క్యూబిక్, జిర్కానియా బ్రాస్ జుమ్కీ ఇయర్ రింగ్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు స్వప్న, అప్పు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేసింది కదా, ఇక మనం బర్త్డే సెలబ్రేషన్స్ ని స్టార్ట్ చేద్దామా అని చాలా ఎగ్జైటింగ్ గా చెప్తుంది. అప్పుడు అపర్ణ, బర్త్డే సెలబ్రేషన్సా, నాకు తెలిసి ఈ ఇంట్లో అందరి బర్త్డేస్ అయిపోయాయే అని అంటుంది. అప్పుడు స్వప్న, అదేంటి ఆంటీ అలా మాట్లాడుతున్నారు, మా అత్తకి నా మొగుడు కంటే గుర్తులేదు, మీరు కూడా మర్చిపోయారా? ఎల్లుండు నా పాప పుట్టినరోజు అని అంటుంది. అప్పుడు అపర్ణ నవ్వుతూ, మేమెవ్వరము మర్చిపోలేదు, మేము మర్చిపోయాము అని అంటే నువ్వెలా రియాక్ట్ అవుతావా అని అలా అన్నానంతే. ఈ దుగ్గిరాల కుటుంబంలో
ఫస్ట్ ముని మనవరాలు కాబట్టి తన బర్త్డే ఎలా చేయాలి, చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి అని అంటుంది. అసలు ఇదంతా వాళ్ళ నానమ్మ దగ్గరుండి జరిపించాలి. కానీ ఆ రుద్రానికి ఇలాంటివి అంటుపట్టావు కదా. ఎవరు ఎప్పుడు జైలుకెళ్తారా, లేదా ఎవరి మీద నిందలు వేద్దామా, ఎవరిని ఆడిపోసుకుందామా అని అనుకుంటూ ఉంటుంది అని అంటుంది. అప్పుడు రుద్రాని, ఇది మరీ బాగుందొదినా, బర్త్డే మర్చిపోయినందుకు ఇన్ని మాటలు అంటున్నావా అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి, నువ్వు రోజు ఇంట్లో చేసేది అదే కదా రుద్రాని, ఏనాడన్నా నీ మనవరాలిని ప్రేమగా ఎత్తుకున్నావా? ఏ రోజన్నా నీ మనవరాలిని ప్రేమగా లాలించి కాసేపు తనతో ఆడుకున్న మొహమేనా అది అని అంటుంది. అప్పుడు రుద్రాని, నేను చాలాసార్లే నా మనవరాలతో ఆడుకున్నాను, మీరు చూడలేదు, దానికి నన్నేం చేయమంటారు అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి, స్వప్న బయటికి వెళ్తూ వెళ్తూ, నీ మనవరాల్ని నీకు అప్పగించినప్పుడు కాదమ్మా, నానమ్మగా నీ బాధ్యతని ఎప్పుడన్నా సక్రమంగా నిర్వర్తించావా అని అడుగుతున్నాను అని అంటుంది. అప్పుడు ధాన్యలక్ష్మి, అవన్నీ చేస్తే రుద్రాణి ఎందుకవుతుంది అత్తయ్య అని అంటుంది. అప్పుడు రుద్రాణి, అందరూ కలిసి దొరికాను కదా అని నన్నే నిందిస్తారా, నీ సంగతి చెప్తాను, నాకు సమయం అంటూ వస్తుంది అని తిట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు అపర్ణ, ఏంటి రాహుల్, నీ కూతురు పుట్టినరోజు నీకు కూడా గుర్తులేదా అని అంటుంది. అప్పుడు రాహుల్, అది అత్తయ్య, ఎల్లుండే అనుకొని నేను ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడానికి మమ్మీని అడిగాను, కానీ మమ్మీ ఎల్లుండు కాదు అని చెప్పింది అని రుద్రాణి మీదకి తోసేస్తాడు. అప్పుడు రుద్రాణి, ఒరే ఎదవా, నువ్వు మర్చిపోయి నా మీద తోస్తావేంట్రా, మళ్ళీ నన్ను తిట్టించడానికి కాపోతే అని అంటుంది. అప్పుడు అపర్ణ, ఇద్దరు లంబూ జంబులాగా బానే సరిపోయారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకొని ఇలా అందరితో తిట్లు తింటున్నారు. ఇప్పుడు పుట్టినరోజు ఎప్పుడైనా నాన్నగా నువ్వు నీ బాధ్యత, నానమ్మగా నువ్వు నీ బాధ్యత ఇద్దరు సక్రమంగా నిర్వర్తించండి, అందరి ముందు పరువు తీయకండి అని ఇద్దరికి వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు రుద్రాని నోరు మూసుకొని అలానే ఉంటుంది. రాహుల్, అలాగే అత్తయ్య అని అంటాడు. అప్పుడు ఇందిరాదేవి, ఏం రుద్రాని, నోట్లో నుంచి మాటే రావడం లేదు అని అంటుంది. అప్పుడు రుద్రాని, అలాగేనమ్మా అని అంటుంది. మరుసటి రోజు రాజ్ కావ్యలిద్దరూ ఆ పుట్టినరోజుని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి వాళ్ళే బాధ్యతలను చేపట్టి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అలా రాజ్ నేను చెప్పిందే జరుగుతుంది, కావ్యనేమో నేను చెప్పిందే జరుగుతుంది అని ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. అప్పుడే అపర్ణ బయటికి వెళ్లి వస్తూ వస్తూ వీళ్ళిద్దరూ గొడవ పడ్డం చూసి, ఏమైందమ్మా కళావతి, ఎందుకు ఇద్దరు గొడవ పడుతున్నారు అని అంటుంది. అప్పుడు కావ్య, అది కాదత్తయ్య, నన్ను స్వప్నకని ఒక ఆవిడ కాపాడారు అని చెప్పాను కదా, ఆవిడ పేరు రేవతి గారు, ఆవిడ్ని ఈ పుట్టినరోజుకి పిలుద్దామా వద్దా అని ఇద్దరం గొడవ పడుతున్నాము అని అంటుంది. అప్పుడు అపర్ణ, దాంట్లో ఏముందమ్మా కళావతి, ఇలా ఫోన్ ఇవ్వు, నేనే కాల్ చేసి పిలుస్తాను అని కావ్య చేత రేవతికి కాల్ చేయించి ఆ ఫోన్ ని తీసుకుంటుంది. అలా, హలో రేవతి గారు అని అంటుంది. అప్పుడు రేవతి, హలో కళావతి అని అంటుంది. అప్పుడు అపర్ణ, కళావతి కాదు, నేను కళావతి గారి అత్తయ్యని మాట్లాడుతున్నాను అని అంటుంది. అప్పుడు రేవతి, మాట్లాడుతోంది వాళ్ళ అమ్మే అని చాలా సంతోషపడి, చెప్పమ్మా అని అంటుంది. అప్పుడు అపర్ణ, ఎల్లుండు మా మనవరాలు పుట్టినరోజు చేస్తున్నాము, మీరు మీ కుటుంబంతో కలిసి తప్పకుండా రావాలి అని పిలుస్తుంది. అప్పుడు రేవతి, అలాగేనమ్మా అని చాలా సంతోషపడుతూ ఉంటుంది. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.